ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గ్రామంకు సంబంధించిన మన పరశురాములు అబ్బాయి 4 సంవత్సరాలు అవుతుంది మల్కపేట నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక మధ్యంతరంగా ఆమె దోలు కచ్చుకోవడం లేదు, ఇక్కడ కాపురం పెట్టింది లేదు. ఆమె ఇంటికి వచ్చినాక కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అత్తమ్మ ఆయన ఆమెను నువ్వు వద్దు ఇంట్లో అసలు వద్దని అందరు కలిసి ఆమెను ఎల్లగొట్టిన తర్వాత కొద్ది రోజులు అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంది అమ్మాయి మల్కపేటలో ఉండి అతను పెద్ద మనసుతో వాళ్ళతో ఒప్పందాలు చేసినా కూడా ఎన్ని చాలా చెప్పినా కూడా బంగారం గోల్డ్ విషయంలో కూడా చాలా అబద్ధాలు ఆడి లాస్ట్కి అయితే కొంచెం బంగారం ఇచ్చిన నేను విడాకులకే ఇస్తానని సిద్ధపడ్డాడు. పర్లేదు అయినా కూడా టైం ఇచ్చారు, పెద్ద మనుషుల మధ్యలో ఒప్పందం చేసుకున్నారు. ఆ టైం కూడా అధిగమించి వాళ్ళు ఇచ్చిన ఏదైతే కట్నం ఉందో 4 లక్షలు ఇచ్చిన దానికి ఇంకో 4 లక్షలు అదనంగా మాట్లాడిందంటే 8,50,50,000 ఇవ్వాలనేది డిమాండ్ చేసిన పెద్ద మనుషుల ఒప్పందం మీద. ఆ ఒప్పందమైనా కూడా ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్నా కూడా డబ్బులు ఇచ్చింది లేదు, విడాకులు తీసుకున్నది లేదు. వాళ్ళని అక్కడనే అమ్మాయిలను వాళ్ళకి నాన్న లేడు, అమ్మాయికి వాళ్ళ నాన్న లేకుండా వాళ్ళకి ఎవరు లేరు, వారసులు లేరు అని వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు ఈ పరశురాములను. ఇలాంటిది సరికాదు. ఎందుకంటే పరశురాములు కూడా ఎప్పుడైతే అమ్మాయి మీద ఇష్టం లేదో అమ్మాయి డబ్బులు అమ్మాయికి ఇచ్చేసి నీ బతుకు నువ్వు బతుకు, ఆమెను ఇబ్బందులు పెట్టద్దని నేను ఎన్నిసార్లు పొద్దునుంటి 10 గంటలకు వచ్చి చెప్పినా కూడా అతను దారిలోకి వచ్చింది లేదు, ఫోన్లో మాట్లాడేది తప్ప అతను ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. దానికి అనుగుణంగా అమ్మాయి ఏమంటుందో నిన్ననే మనస్తాపకు గురై ఆత్మహత్యకు పూనుకుంటే అలా కాదని నేను సెక్యూరిటీ ఉండి ఆమెను కాపాడి లేదమ్మా మాట్లాడదామని ఈరోజు ఇంటికి వస్తే ఇంటికాడ కూడా ఇక్కడ స్పందన లేదు. వాళ్ళని రేపు ఇస్తాంలే కేసులో చూసుకుంటాంలే, లేదా వాళ్ళు వల్గరిగాళ్ళు ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు మేడం అలా ఇలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం సరికాదు. పరశురాములు నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడు. అమ్మాయి ఏంటి అసలు అమ్మాయి వద్దనుకున్నప్పుడు అమ్మాయి సంస్కారంతో నీకు పని లేదు, ఆమె డబ్బులు ఇచ్చేయి, ఆమె అందరూ ఆమె ఉంటుంది, ఆమె విడాకుల కాగితం మీద నీకు సంతకం పెడుతుందని చెప్పేశాము. అయినా కూడా లేదు నేను కోర్టులో చూసుకుంటా, అక్కడ చూసుకుంటా, ఇక్కడ చూసుకుంటా అని మాట దారేసిన ధోరణి మాట్లాడుతుండు. కాబట్టి పరశురాములు తక్షణమే ఆమెకి ఏవైతే నష్టపరిహారం డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఇవ్వాలి. ఇచ్చినాక ఆమె జోలికి మళ్ళీ వస్తే మాత్రం పరశురాముల సంగతి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అతనికి ఎవరైతే అండదండలు ఉన్నారో వారికి కూడా ఇది హెచ్చరిక కావాలి. ఒక మహిళ పట్ల ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చడం కరెక్ట్ కాదని మేము సూచన చేయదలుచుకున్నాం. ఆ అమ్మాయికి ఎవరు లేరని వస్తారు పోతారని అనుకోవడం కరెక్ట్ కాదు. అమ్మాయి పట్ల ఆమె చాలా ఇబ్బంది ఉంది, చాలా ఏడుస్తా ఉంది, పొద్దు నుండి మంచినీళ్ళు కూడా తాగుతలేదు. నేను ఇక్కడే ఉంటా మేడం, నేను ఇంటికి రానని ఇక్కడే ఉండి మకం వేసి కూర్చుంటానని స్టడీ చేస్తుంది. కాబట్టి అమ్మాయి పరంగా మనమందరం మా అమ్మాయి పరంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం న్యాయమైనంత వరకు మేము పోరాటంలో ఉంటాం. ఆమె నష్టపరిహారం అందించే వరకు ఆమె వెంట ఉంటామని మేము హామీ ఇస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.